భారతీయ ఇతిహాసాల్లో ఒక గొప్ప సత్యం ఉంది. అదేమిటంటే కర్మ ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టదు. త్రేతాయుగంలో ఒక మహావీరుడు, ధర్మానికి ప్రతీక. కానీ ఒక సంఘటన చరిత్రలో ఎప్పటికీ చర్చనీయాంశమైంది. అది వాలి మరణం. వాలి అపారమైన శక్తివంతుడు. యుద్ధంలో ఎవరికైనా ఎదురు నిలబడగలడు. కానీ రాముడు అతన్ని చెట్టు వెనుక నుంచి బాణంతో సంహరించాడు. ఆఖరి క్షణాల్లో వాలి ఒక ప్రశ్న అడిగాడు. నన్ను ఎదురుగా పోరాడకుండా ఇలా ఎందుకు చంపావు రామా? రాముడు ధర్మాన్ని వివరించాడు. కానీ ఆ ప్రశ్న, ఆ బాధ కాలంతో కలిసి మాయం కాలేదు. కాలం మారింది, యుగం మారింది. ద్వాపర యుగంలో అదే రాముడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. మహాభారత యుద్ధం పూర్తయింది, ధర్మం గెలిచింది. కానీ కర్మచక్రం ఇంకా పూర్తవలేదు. ఒకరోజు శ్రీకృష్ణుడు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడే ఒక వేటగాడు దూరం నుంచి చూసి కృష్ణుడి పాదాన్ని జింకగా భావించాడు. అతను ఒక బాణం వదిలాడు. ఆ బాణం నేరుగా శ్రీకృష్ణుడి పాదాన్ని తాకింది. జర దగ్గరకు వచ్చి చూసి అతను వణికిపోయాడు. అయ్యో, నేను పాపం చేశాను అని క్షమించమని అడిగాడు. శ్రీకృష్ణుడు ఒక చిన్న చిరునవ్వుతో చెప్పాడు, ఇది నీ తప్పు కాదు, ఇది కర్మ ఫలితం. పురాణాల ప్రకారం ఆ వేటగాడు జర పూర్వజన్మలో వాలి అంటే త్రేతాయుగంలో రాముడు వాలిని చెట్టు వెనుక నుంచి చంపాడు. ద్వాపర యుగంలో వాలి జరగా పుట్టి తెలియకుండానే కృష్ణుణ్ణి చంపాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. మన కర్మలు మనల్ని ఎప్పటికైనా చేరుకుంటాయి. ధర్మం కూడా కర్మ నియమానికి తల వంచాల్సిందే.